ఆకలేస్తుంది సమోసా లేకపోతే నూడిల్స్ లేకపోతే ఇంకేదో పార్టీ అనో అటే బయట తింటారు ఆకలేసినప్పుడు. ఇంట్లో మట్టుకు ఇంట్లో భోజనం వద్దు, అది తప్పు. హోల్సమ్ మీల్ చాలా అవసరం. పీసీఓడి పీసీఓఎస్ వాళ్ళు ఉండే ఆడపిల్లలు తప్పకుండా హోల్సమ్ అంటే నా కార్బ్స్ ఉన్నాయి, నా దాంట్లో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఘీ, నెయ్యి చాలా అవసరం. కానీ ఏంటంటే ఇప్పుడు బజార్లో దొరికిన నెయ్యి నేను చెప్పను, ప్రాపర్ A2 మంచిగా బిలోనా మెథడ్లో చేసిన నెయ్యి వేసుకొని తింటే లావ్ అవ్వరు, కానీ వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ యూట్రస్ అవన్నీ స్ట్రెంథన్ అవుతాయి. సో దాంతోపాటు నేనేమోనే ఇంకా హోల్సమ్ మీలో పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకుంటున్నాను. అదంతా కలపాలి. మనం అన్నీ తీసేస్తున్నాం. అండ్ పోర్షన్స్ ఏంటి, ఇంతే తింటారు సన్నగా ఉండాలని. ఈ శరీరానికి ఇంత స్ట్రెస్ తీసుకుంటున్న శరీరానికి నువ్వు ఇంతే ఆహారం ఇస్తే అది ఎలా సరిపోతుంది? ఇప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళందరూ సన్నగానే ఉండేవారు, అన్ని పనులు చేసుకున్నారు. 80-90 ఇయర్స్ కూడా వాళ్ళు హెల్తీగానే ఉంటారు. వాళ్ళ స్కిన్ బాగుంటుంది, వాళ్ళ పళ్ళు బాగుంటాయి, వాళ్ళ ఐస్ బాగుంటాయి, ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి. మనకెందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడే? హెయిర్ ఫాల్, హెయిర్ గ్రేయింగ్, 20sలో హెయిర్ గ్రే అయిపోతుంది. సో ఇవన్నింటికి ఏంటంటే ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్ ఏంటి, హోల్సమ్ మీల్స్ మనం ఎందుకు తీసేస్తాం? అట్లీస్ట్ ఒక పూట తిను.